ఏదేమైనప్పటికీ క్రైస్తవులతో పగడాన్ని కోల్పోయింది. ఆయన థియాలజిస్ట్, ఇవాంజలిస్ట్, పాస్టర్, తర్వాత అంబేద్కరిస్ట్, అపోలజిస్ట్. అంటే క్రైస్తవ్యాన్ని హైందవుల మధ్య, ముస్లిమ్స్ మధ్య క్రైస్తవ ప్రాముఖ్యతని యేసుప్రభువారి దేవుడని నిరూపించగలిగిన సత్తా కలిగిన దైవజనుని మనం కోల్పోయాం. చిరునవ్వుతోనే వెనులో వణుకు పుట్టించగలడు ఆయన. నవ్వుతూ మంచి మల్టీ టాలెంటెడ్ పర్సన్ని కోల్పోయాం. అయితే మరి మతం అనేది ఈ రోజున ఇదివరకు లేదు భారతదేశంలో. ఎప్పుడు కూడా భారతదేశం మనం పుట్టించినప్పటి నుంచి ఉగ్గుపాలతో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని నేర్చుకొని ఆ పునాది మీద కట్టబడిన మంచి దేశం భారతదేశం. కానీ ఈ మధ్య కాలంలో మరి రాజకీయాల వల్ల కానివ్వచ్చు, లేకపోతే ప్రభుత్వాల వల్ల కానివ్వండి, ఏదేమైనప్పటికీ ఆ పునాది కదిలిపోతుంది, ఆ పునాది చెడిపోతుంది, ఆ బేస్ కదిలిపోతుంది. మతం అనే దాని మీద కట్టబడుతూ మరి మతమైనా ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ మంచి చేయాలి. మతం ఎప్పుడైనా కానీ మానవత్వాన్ని నేర్పించాలి కదా. మతం ఇప్పుడు కూడా ఒక భక్తిని నేర్పించాలి, ఉన్మాదాన్ని కాదు. ఉన్మాదాన్ని నేర్పించే ఏ మతము కూడా మరి మతమే కాదు. మరి ఈ మధ్యకాలంలో అలాంటి ఉన్మాదం బాగా ఎక్కువైపోతూ ఉంది. మరి నోరెత్తితే కొట్టేస్తున్నారు, నోరెత్తితే రకరకాలుగా మరి మన చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చెప్పారు కదా. సో మరి క్రైస్తవ్యానికి మంచి పట్టుగలిగిన మన ప్రాంతాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే వీటన్నిటికీ ముందుగా ఒక 2 సంవత్సరాల క్రితము మణిపూర్లో జరిగినప్పుడు మనందరూ ఎక్కడ సమావేశం కదా. మణిపూర్లో జరిగిన తర్వాత అప్పుడేదో యాజిటేషన్స్ చేశాం, కానీ తర్వాత అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోలేకపోయాం. గుర్తుపెట్టిన చాలా సీరియస్గా చెబుతున్నారు, ఎవరిని అనుకోని అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోలేకపోయాం. ఏమండి మరి మతానికి మత ప్రాతిపదిక మీద ఉన్న ఆ గవర్నమెంట్ని మనం రానికుండా చేసే అధికారం రాజ్యాంగం మనకి ఇస్తే ఉపయోగించుకోలేకపోయాం. ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి క్రైస్తవులందరూ కూడా మరి అధికారాన్ని ఉపయోగించుకునే టైంలో మన సొంత ప్రయోజనాలు కాకుండా మరి క్రైస్తవ్యానికి మేలు జరగాలి అని ఆశించండి. మరంత గొప్ప ఆ పాపులర్ నాయకుడికి అలా జరిగితే మరి పట్టించుకోలేని పరిస్థితులు ఈ రోజున దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి అందరూ కూడా క్రైస్తవులందరూ కూడా అక్కడైతే అందరూ కలిసారు, చాలామంది పెద్ద వాళ్ళు వచ్చారు, చాలా సంతోషం. మరి అట్లానే మీ అందరూ కూడా పెద్ద వాళ్ళు క్రైస్తవులు పెద్దలందరూ బయటకు వచ్చి మరి చేయగలిగితేనే మరలా ఇలాంటి జరగకుండా కాపాడుకోగలుగుతాం. ఇలా మరి ఎదిరించగలిగిన వాళ్ళు, తయారు చేయగలిగిన వాళ్ళని కోల్పోతూ ఉంటే క్రైస్తవం ఏం చేయగలుగుతాం చెప్పండి. ఆ భయాన్ని కలిగిస్తున్నారు వాళ్ళు. భయపడొద్దు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఇమ్మానుయేల్ మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి భయపడకుండా అందరం కూడా మరి ఒక మంచి పెద్దలందరూ కలిసి ఒక కార్యాచరణ ఆలోచించి దాని ప్రకారంగా ఇది మన ప్రభుత్వానికి తెలిసేలాగా చేయడానికి ప్రయత్నం చేస్తారని ఆశపడుతూ మాట కనిపిస్తుంది.